ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం మరియు శ్రీ పరాభవనమ సంవత్సరం వారికి స్వగృహం ఉండబడిన వారు, రెంటెడ్ గృహంలో ఉండబడిన వారు ఎలాంటి చిన్న విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. రాశాధిపతి కుచ భగవానుడు. గత 12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి అదృష్టం కలగని వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులుగా భావించాలి. కారణం ఏమిటి? 14 ఆదాయం, 5 వ్యయం. అంటే వీరు విపరీతమైన ధనాన్ని సంపాదించబోతున్నారు అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. కనుక 6 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, భవనాలు, ఐశ్వర్యాలు సొంతం చేసుకోబోతున్నారు. కనుక అలాంటి ఐశ్వర్యం పొందగలగాలంటే ఏం చేయాలి? రెంటెడ్ గృహం వారు పూజా మందిరంలో కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ సైంధవ లవణ ఉప్పు దీపం ఇక్కడ పెట్టగలిగినట్లయితే పూజా మందిరంలో అనంత సంపద మీ సొంతం అవుతుంది. అలా సొంత గృహం కలిగిన వారు, అంటే వాస్తు దోషం కానీ, వీధిపోటు కానీ, అలాంటి ఆర్థిక ఇబ్బందులు అలాంటి వారు ఉన్నట్లయితే ఇంటికి కాళభైరవ స్వామి వారి యొక్క కుబేర అష్టదిగ్బంధన కార్యక్రమంలో మనం ఎప్పుడైతే పాల్గొంటామో సకల ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా ఈ సంవత్సరము ఎన్నో ఏళ్ళుగా, అంటే 12 ఏళ్ళుగా మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి సువర్ణపు యుగం. ఆ యుగాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలిగినట్లయితే సకల సంపదలు వృశ్చిక రాశి వారి సొంతం అవుతాయి. కనుక ఈ ఇంటికి తప్పక అష్టదిగ్బంధనము, కాళభైరవ స్వామి వారి యొక్క సైంధవ లవణ ఉప్పు దీపము, కల్పవృక్ష దేవతను గృహంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో సకల ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి.